దేవుని ఎడల భయభక్తులు అంటే ఏమేమి ఉంటుంది? దేవుని వాక్యం తగినట్టు చూస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి తృప్తి కలిగిన జీవితం ఉంటుందంట. మీ హృదయంలో మీకు తృప్తి ఉందా? ఎక్కడ ఒకసారి సామెతలు 19:23 చదువుతామండి. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది. సో దట్ వన్ మే స్లీప్ సాటిస్ఫైడ్ అంట. మీ నిద్రలో సాటిస్ఫాక్షన్ ఉందా? నిద్ర నుండి లేచినప్పుడు టెన్షన్ లేస్తున్నారా? చెడు కళలతో లేస్తున్నారా? భయంతో లేస్తున్నారా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది తృప్తి కలిగిన నిద్ర అంట. తృప్తి ఉండాలి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని ఎడల భయం కలిగి ఉంటే దేవుడు నీకు తృప్తిని ఇస్తాడు. దేవుని ఎడల భయం కలిగి ఉంటే దేవుడు నీకు శాంతిని ఇస్తాడు. The reverence, I'm talking about a child having the honor towards the father, not a servant towards the master. దేవుని ఎడల గౌరవం, దేవుని ఎడల భయము, తృప్తి ఉండాలనుకుంటుందంట. దేవుడు క్షేమాన్ని ఇస్తాడంట. అన్టచ్డ్ బై ఈవిల్, అపవాదిని మొట్టనొకటి చేస్తాడంట. దేవుని అక్కడ చూస్తే ఆయన ఎడల భయభక్తులు కలుగుతాం బట్టి తృప్తి కలిగిన జీవితం. రెండోది ఏంటంటే దీర్ఘ ఆయుష్. ఎక్కడ చదువుదామా? సామెతలు 10:27 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి మంచి జీవితం ఉంటుందండి. ఈరోజు అరే నీ జీవిత ఆయుష్ అధికంగా ఉంటుందయ్యా అంటే ఈరోజు మనుషుడు ఏమంటున్నాడు తెలుసా? వద్దురా బాబు, రేపు చచ్చిపోతా బాగుంటుంది అంటున్నాడు. ఇదిగోట విసిగిపోయిన జీవితము, ఓటమి జీవితము, చేతకండి జీవితము, గొడవలు జీవితము. అందుకనే వద్దురా బాబు అంటున్నావు. అనుకు చూడు, నీ జీవితంలో జయకరంగా ఉన్నావు, సమాధానంతో ఉన్నావు, అన్నీ బాగున్నాయి, దేవుడు అన్ని విషయాలు ఆయన ఫేవర్ని చూపిస్తున్నాడు. బ్రతకాలనిపిస్తుందా? చావాలనిపిస్తుందా? దేవుని వాక్యం తగినట్టుగా మనం భయభక్తులతో బ్రతుకుతే దేవుడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ ప్రొలాంగ్డ్ లైఫ్, హెల్దీ లైఫ్, పర్పస్ ఫిల్లింగ్ లైఫ్. నీ గురిని, గమ్యాన్ని కడముట్టించేంత వరకు నేను నడిపిస్తా. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. సామెతలు 3:7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహానికి ఏంటంట? ఆరోగ్యమును. నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలకి ఏం కలుగుతుంది? సత్తువ. Do not be wise in your own eyes. నీకు నువ్వేదో జ్ఞానం కదా అనుకోద్దు. దేవుని భయముతో బ్రతుకు, చెడుతనము నుండి తిరిగి. This is a warning for many people. When I'm talking about healing in your body, it is not just sickness. ఇది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. A merry heart is like a medicine. ఏంటంట? A merry heart అంటే సంతోషకరమైన హృదయము దేహానికి ఆరోగ్యం అంట. అదే సమయంలో బట్ సారోఫుల్, దుఃఖకరమైన, వేదనకరమైన హృదయం ఉందా? ఎముకల్ని తినేస్తుందంట, ఎముకల్ని ఎండ చేస్తుందంట, విచ్ డ్రైస్ ద బోన్. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ఎండల భయభక్తులు కలిగిన వారికి ఆరోగ్యం ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తామండి దేవుని ఎడల భయం అనేది కీర్తనలు 25:14 వచనం చదువుదామా? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఏంటంట? యెహోవా మర్మము ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి తెలియజేయబడుతుందంట. నెక్స్ట్ ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. కానీ ఇంగ్లీష్లో సూపర్ ఉందన్న. ద లార్డ్ ఇస్ అ ఫ్రెండ్ టు దోస్ హూ ఫియర్ హిమ్. ఏంటంట? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు స్నేహితుడు అంట. ఇస్ గాడ్ యువర్ ఫ్రెండ్? ఎందుకంటే ప్రారంభంలో అన్నాను కదా, వి టాక్ అబౌట్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ డోంట్ హ్యావ్ టు ఫియర్. నో, బైబిల్ సేస్ ఓన్లీ హీ ఈజ్ అ ఫ్రెండ్ టు దోస్ హూ ఫియర్ హిమ్, నాట్ ఫర్ దోస్ హూ డోంట్ ఫియర్ హిమ్. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, బైబిల్ తెలియజేయబడుతుంది. కానీ అబ్రహాము దేవునికి భయం కలిగి ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం చూస్తాం ఆయన కుమారుని బలి పడినప్పుడు దేవుడు తీసుకెళ్ళి చెప్పిన రీతిగానే కత్తి ఎత్తాడు కదా బలికి. ఆ కత్తంతా మీకు తెలుసు. బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడు చంపటానికి. దేవుడు అంటాడు ఆపు, ఆ బిడ్డను హాని చేయొద్దు.
నెక్స్ట్ వచ్చిన ఏం చెప్తాడు? దీనిని బట్టి నీవు యెహోవాకి భయభక్తులు కలిగిన వ్యక్తి. బై దిస్ యూ షో దట్ యు ఫియర్ గాడ్. ఈరోజు దేవుని భయం లేకపోతే మన జీవితాలు బాగుపడవండి. దేవుని భయం ఉండాలంటే యూ విల్ లివ్ విత్ రెస్పెక్ట్, అటర్మోస్ట్ డివైన్ రెస్పెక్ట్. దేవుడు అటువంటి వారికి ఆయన నిబంధనలు తెలియజేస్తాడంట. దేవుడు వాక్యం చూస్తే సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. అట్టి వారి పిల్లలకి ఏముంటదంట? ఆశ్రయ స్థానం ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ సెక్యూర్. దేవుని ఎడల భయం ఉన్న వారికి దేవుని కంచె ఉంటుందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ఇంట్లో దేవుని కంచె ఉందా? మీ బిడ్డలకు దేవుని కంచె ఉందా? మీ కుటుంబంలో దేవుని కంచె ఉందా? దేవుని వాక్యాలు చూస్తాం, యోబు ప్రతిరోజు లేచి ఆయన బలి చెల్లించి ప్రార్థనలు చేస్తున్నాడు. తన కుటుంబం కొరకు కంచె, తన బిడ్డల చుట్టూ కంచె, తన చుట్టూ కంచె, తన కలిగిన యావత్తు చుట్టూ కంచె, తన ఆస్తి చుట్టూ కంచె. అపవాది అంటున్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచేసావు కదా, నేను ఎట్లా మొడతానని అడుగుతున్నాడు. హీ ఫియర్డ్ లార్డ్, హీ రెవరెండెడ్ లార్డ్. ఈరోజు దైవ భయం లేకుండా ఉన్నాం కాబట్టి అపవాది అన్ని దోచుకుని పోతున్నాడు, అన్ని కొట్టుకుని పోతున్నాడు జీవితంలో. నీ సంపాదన, నీ కష్టార్జితము, నీ ప్రయాస, జయం లేదంటున్నావు, లాభం లేదంటున్నావు, ప్రతిఫలం లేదంటున్నావు. దైవ భయం ఉందా? పరీక్షించుకోవాలి, అంతేనండి. దేవుని వాటిలో చూస్తే కీర్తనలో 33:18-19 చదువుదామా? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారు, ఆయన కృప కొరకు కనిపెట్టువారు. ఇంకా మాటలు చెప్పాలంటే భయముతో ఆయన వైపు చూస్తే దేవుడు అంటాడు, నేను మీ వైపు చూస్తానంటున్నాడు. దేని కొరకంట? కరువులో నుండి తప్పిస్తానికి, మరణం నుండి తప్పిస్తానికి. నిన్ను కాపాడి, నిన్ను తప్పించి, నీకు క్షేమాన్ని ఇస్తాను, నిన్ను ప్రొవిజన్ ఇస్తాను, కరువులో కూడా నీకు సమృద్ధిని ఇస్తాను, నిన్ను బయటికి తీసుకొస్తాను. ఈరోజు దేవుని ఎడల భయం కలిగి ఉంటే దేవుని దృష్టి మన పైన ఉంటుందని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇంకా కీర్తనలో 34:9 చదువుదామండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. నిజమా? ఇది నిజమంటండి. నిజమా? మీరు చెప్పండి. మరి భయభక్తులు ఎందుకు ఉంచులే? ఏమీ కొదువులేదు. మీ దగ్గర ఏమీ కొదువులేదా? ఓ బోల్డ్ కొదువులు ఉన్నాయి. భయం ఉందా? లేదు. ఉంది అంటున్నారు. ఎలా ఉంది? యు సీ, ఇఫ్ యు ట్రూలీ హ్యావ్ రెవరెన్స్ అండ్ ఫియర్ టువర్డ్స్ ద లార్డ్, డివైన్ ఫియర్, దేవుడు అంటే నీకు ఏది కొదువు అంటుంది. ఈరోజు చాలామందికి ప్రాబ్లం అండి. వెన్ ఐ టాక్, దిస్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం. పలానా పాపం చేశారు, పలానా తప్పు చేశారు, పలానా జరిగింది. రక్షించబడ్డాను, ఆలయానికి వస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నా ప్రాణము, దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరి ఎలాగ ఇలాంటి వ్యభిచార కార్యం చేస్తావు? మరి ఎలాగ ఇలాంటి తప్పుడు కానీ పడి చేస్తావు? నువ్వు అది చేసేటప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాను జ్ఞాపకం రాలేదా? నేను దేవుడిని ప్రేమిస్తున్నా. చాలామంది కూడా, మీరు కూడా పరీక్షించుకోండి. మీరు ఒక పాపం చేసేటప్పుడు దేవుణ్ణి ప్రేమించక పాపం చేస్తున్నారా? దేవుని బాధ పెట్టాలని చాలామంది చెప్పే డైలాగ్ ఇది. నేను దేవుని బాధ పెట్టాలని చేయలేదు, నేను దేవుని గాయపరచాలని చేయలేదు, దేవుని మరలా సిలువేయాలని నేను ఈ పాపం చేయలేదు. మరి ఎందుకు చేసావు? దైవ భయం లేదు కాబట్టి చేసావు. దేవుడు అంటే భయం లేదు. భయం అంటే ఏంటి? ఒరే, దేవునితో ఆడద్దో, తప్పు చేసావా కొడతాడు దేవుడు. యజమానిలాగా కాదు, తండ్రిలాగా. నా దేవుడు ఊరుకోడు. దైవ భయం ఉంటేనే కానీ దైవ కార్యాలు కనబడవు. ఆది సంఘమే మనం చదివాం ఇందాక. దైవ భయం కలిగి ఉన్నారంట. గత వారం ధ్యానించాము. దేవుడు వారి తోడు ఉంటాము, వారి దేవుడి ముందు తగ్గించుకుంటాము. ప్రాంతం అంతా దైవ భయం కలిగింది. ఈరోజు చాలామంది అంటారండి, క్రైస్తవుడికి దైవ భయం అక్కర్లేదు, అన్యుడికే దైవ భయం కలగాలి అంటారు. నో, అట్లా కాదు. లోపట భయం అంటే బయట గౌరవం ఉంటుంది, లోపట గౌరవం అంటే బయట గౌరవం ఉంటుంది. ఇంక మాటలు చెప్పాలంటే, భార్య భర్తని గౌరవించకపోతే రోడ్లో ఉన్నవాడు ఎవడు గౌరవించడు, తన రిలేటివ్స్ ఎవరు గౌరవించరు.
భార్య భర్త గురించి నీచగా మాట్లాడితే తన ఇంటి వైపు వచ్చిన వాళ్ళందరూ ఎవరొచ్చి పెద్ద భర్తను పొగడరు, తీసి పడేస్తారు. కానీ భార్య గౌరవిస్తాం ప్రారంభించింది అనుకో, అందరు గౌరవంగా మాట్లాడతారు, ఆటోమేటిక్గా గౌరవం ఇస్తారు. ఈరోజు ఇట్ డిపెండ్స్, యూ హ్యావ్ ద ఫియర్, ద రెవరెన్స్ ఆఫ్ గాడ్. నేను మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సర్విల్ ఫియర్. అంటే దాసుడు భయం కాదు. కుమారుడు, కుమార్తె, తండ్రి అనే ఒక ఫ్యామిలీ అలాంటి గౌరవాన్ని కోరుతున్నాడు. నీవు దేవుని గౌరవిస్తేనే కానీ, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటేనే కానీ దేవుడు చేయగలిగింది ఏది లేదు. ఈ మాట చూసుకోదామండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 చూద్దామా. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణ ఎలాగ కొనసాగించాలంట? భయముతోను వణుకుతోను. వర్క్ అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. నీకు రక్షణ ఉచితంగా వచ్చింది, నువ్వు కొనుక్కుంది కాదు. కృప ఉచితంగా వచ్చింది, నువ్వు కొనుక్కుంది కాదు. కృప అన్న మాటకే నీకు తగినది నీకు అనుగ్రహించబడతాం. నువ్వు అనుగ్రహించిన రక్షణ, నీకు అనుగ్రహించిన కృప, నీకు అనుగ్రహించిన ఏదైనా సరే నీ అంతా నువ్వు సంపాదించుకుంది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. ఆ ఇచ్చిన ఆ రక్షణని భయముతో భక్తితో కొనసాగించాలంట. దేవుడు వాటిలో చూస్తే చివరిగా ఈ మాట చదువుకోదాము. కీర్తనలో 2:11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. ఎట్లా సాధ్యం ఇది? ప్రారంభంలో ఒక మాట చదివాం. ఏంటి చదివాం చెప్పండి? దేర్ హ్యాస్ టు బి రెవరెన్స్, దేర్ హ్యాస్ టు బి ఫియర్, దేర్ హ్యాస్ టు బి జాయ్. స్టార్టింగ్లో చదివింది జాయ్ఫుల్ షౌట్. దే షౌటెడ్. ఇందాక మనం చదివాం కదా, ఎక్కడ చదివాము చెప్పండి, ఆ మాట తెద్దాం రండి. లేవియా కాండము 9th chapter లాస్ట్ వర్స్ చదవండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ప్రజలందరూ ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్డారు. ఇక్కడ కీర్తనలు ఏం తెలియజేయబడుతుంది? వర్షిప్ ద లార్డ్ విత్ రెవరెన్స్ అండ్ రిజాయిసింగ్ విత్ ట్రెంబ్లింగ్. అదే వాళ్ళు అక్కడ చేశారు. గౌరవంతో మనస్ఫూర్తిగా. ద వర్డ్ రిజాయిస్ అక్కడ హీబ్రూలో చూస్తే టాక్స్ అబౌట్ జంపింగ్. రిజాయిస్, జంప్. చూసి బిడ్డ తప్పు చేస్తే పిల్లిలా కూర్చుంటాడు, కానీ బిడ్డ తండ్రితో మంచిగా ఉంటే, తండ్రి చెప్పినట్టు చేస్తే, ఇఫ్ ద చైల్డ్ ఈస్ జాయ్ఫుల్, ఒక చక్కని పాట పెట్టిన తర్వాత బిడ్డ తండ్రి ముందు డాన్స్ చేస్తాడు. తండ్రి ముందు డాన్స్ చేస్తాము 2 రకాలు. తండ్రిని హేళన చేస్తా డాన్స్ వేస్తాం ఒకటే, అవునా కదా? తాగిన బిడ్డే నాన్న ముందు డాన్స్ చేయమని చెప్పు, వాడు నాన్నలాగా బిల్డప్ కొడతాడు. కానీ ఆనందంతో గౌరవపూర్వకంగా సంతోషంలో పాలు పొందేవారు ఎలా ఉంటారు చెప్పండి? గంతులు వేసుకుంటే రిజాయిసింగ్. నీవు దేవుని సన్నిధిలో ఆనందించాలి, కానీ గౌరవపూర్వకంగా. దేవుని స్తుతించాలి గౌరవపూర్వకంగా. దేవుని గణపరచాలి గౌరవపూర్వకంగా. దేవుడు వాక్యలో చూస్తాం, ఇశ్రాయేలులో దేవుడు వారి మధ్య కార్యం జరిగించినప్పుడు సంతోషంతో కేకలు వేస్తాం, జాయ్ఫుల్. బట్ దెన్ దే వర్షిప్. వారు గంతులు వేసి దేవుడు చేసే కార్యాలను వివరిస్తాం ఒకటి, ఆయన ముందు సమర్పించుకుంటాం ఒకటి. చూసి దేవుడు వాక్యలో చూస్తానండి, ఆయన సన్నిధిలో వచ్చిన మనము భయభక్తులతో ఆయన ఆరాధించాలంటే. యథార్థంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైతే చివరిసారిగా భయభక్తులతో ఆరాధించింది? నాట్ విత్ ఎమోషన్ బట్ విత్ రెవరెన్స్. ఎమోషన్ ఇస్ వన్ థింగ్, రెవరెన్స్ ఇస్ అనదర్ థింగ్. ఎమోషనల్ వర్షిప్ ఇస్ లైక్ దేవా ఫీల్ గుడ్ మ్యూజిక్, లార్డ్ ఐ ఫీల్ గుడ్, లార్డ్ థ్యాంక్ యూ, హల్లెలూయా. బట్ దెన్ రెవరెన్స్, నువ్వు రాజు, ఇదిగో కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతుంది దేవుడివి నువ్వు. ఇదిగో నిన్ను దూతలు ఎలా మహిమపరుస్తుంది దేవుడు అట్లా చూస్తాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకి అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము నీ మహిమతో, ఆయన మహిమతో నింపబడింది. దేవుడు అట్లా చూస్తానంటే సరాపాలు అంటే 6 రెక్కలు ఉంటాయంట. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. 2 రెక్కలతో ఒళ్ళుని కప్పుకుంటుందంట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటుందంట. కప్పుకోవాల్సిన అవసరం లేదు, అవసరం ఉంది. ఆ మహిమలో దే విల్ నాట్ డేర్
హంబుల్, ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ హంబ్లింగ్. ముఖాన్ని కప్పుతుంది, ఒళ్ళు కప్పుకుంటుంది, 2 రెక్కలతో ఎగురుతాయంట. ఎగురుతూ ఏమంటుందంట ఈ మాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు తెప్పితేనే యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నింపబడుతుంది. ఈరోజు మీకు చెప్తున్నానండి, వర్షిపింగ్ గాడ్ విత్ రెవరెన్స్ ఇస్ ద కీ. ఆయన సన్నిధిలోకి వచ్చేటప్పుడు నిజంగా నువ్వు దేవుడు అంటే గౌరవం ఉందంటే ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేస్తాం కాదు, ఎవరో చూస్తారని చేయొత్తాం కాదు, చేయొత్తు 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 అంటే చేయొత్తాం కాదు, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి, నోరిప్పు నోరిప్పు నో నో నో, ఎన్ని తోపుడు బళ్ళు పనికిరావు, ఎన్ని ఎమోషనల్ భక్తులు పనికిరావు, ఎవరు చెప్పక్కర్లా. దేవుడు దేవుడు భయం వచ్చేయాలి, ఆ రెఫరెన్స్ వచ్చేయాలి. ఎవరి ముందుకు వస్తున్నాను, ఎవరి దగ్గరకు వస్తున్నాను, ఎవరితో మాట్లాడుతానికి వస్తున్నాను, ఆ గౌరవంతో కానీ వస్తే దేవుడు అంటాడు, నేను నీ స్నేహితుడు అంటా, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను నీకు క్షేమాన్ని ఇస్తాను, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను. జ్ఞానానికి మూలమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామంట. ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అదే టైంలో చూస్తాము దేవుడు అంటాడు, నా డివైన్ ప్రొటెక్షన్, మై డివైన్ ప్రొవిజన్, మై అథారిటీ, నా సన్నిధి, నా క్షేమం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని భయం లేకపోతే పాపాన్ని ఆపము, దేవుని భయం కలిగి ఉంటే పాపము చేయము. ఈరోజు మిమ్మల్ని ఒకటే చెప్తున్నానండి, దేవుని ఎడల భయం ఉన్నప్పుడు దేవుని బాధపడుతున్న తెగించాం. ఐఎమ్ సజెస్టింగ్ యూ, హంబ్లీ రిక్వెస్టింగ్ యూ, దేవుని భయము మొదట కలిగి ఉండండి జీవితంలో. దేవుడు చూస్తున్నాడన్న భయం. ఎవరు చూస్తున్నారు కదా, నీ ఫోన్లో ఏదైనా ముట్టుకుంటున్నావా, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లే. ఈరోజు చాలామంది ప్రైవసీ గ్లాస్ తీసుకుంటారు కదా, ప్రైవసీ గ్లాస్, దే డోంట్ వాంట్ ఎనీబడీ టు సీ. దేవుడు చూస్తున్నాడన్న భయంతో నేను ఫోన్ వాడినప్పుడు నోబడీ నీడ్స్ టు టెల్ వై దిస్ ఇస్ దేర్, వై దట్ ఈస్ దేర్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తి నీ జాగ్రత్తగా ఉంటావు. నీ మెసేజింగ్, దేవుడిని చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు నీ చాటింగ్, నువ్వు చూసేది, నీ వీడియోస్. ఈ రోజుల్లో అంట బోల్డ్ మంది భలే తయారు. ఒక తల్లిదండ్రులు చీట్లా చెప్పారు ఏంటంటే, మా పిల్లలు చాలా తెలివిగలండి, వాళ్ళు ఏం చూస్తున్నారని పరీక్షిస్తానికి యూట్యూబ్ హిస్టరీ వెళ్తే అంతా పాస్ చేసి పెట్టేశారండి. అవునా? ఓ, నువ్వు అనుకుంటావు నేను చూసాను మమ్మీ డాడీ చూడరని. దేవుడు చూడడా? అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ హిస్టరీ మొత్తం ఆయనకు తెలుసు. నువ్వు క్యాచ్ క్లియర్ చేసినంత మాత్రాన, హిస్టరీ క్లియర్ చేసినంత మాత్రాన క్లియర్ అయిపోలే. ప్రభు సాన్నిధిలో పాపాలు ఒప్పుకుంటే మాత్రమే క్లియర్ అవుతుంది. ఈరోజు మనం దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉంటే మన జీవిత విధానం చాలా జాగ్రత్తగా ఉంటాం. మనుషుడికి లెక్కప్పు చెప్తున్నావు అంటే నువ్వు మొదట దేవుడికి లెక్కప్పు చెప్తున్నావు. దేవుడికి లెక్కప్పు చెప్పేవాడి జీవితం ఆనెస్టీ, యథార్థంగా ఉంటుంది, ఏ మాత్రం కలికి ఉండదు. ఈరోజు మన జీవితం దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడండి. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, దేవుని నమ్మాడు, దేవుని సేవించాడు, గొప్ప వ్యక్తిగా, గొప్ప తరంగా, గొప్ప జనాంగంగా మారాడు. ఈరోజు మీ జీవితంలో దైవ భయం ఉంటే మీరు మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తారు. దయచేసి ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం ఒకసారి. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. లేచి నిలబడి మీ చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పండి, ప్రభుని ఆరాధించండి. వర్షిప్ హిమ్. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ వై వర్షిప్, హౌ వర్షిప్. యూ వర్షిప్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు వర్షిప్, వర్షిప్. I can only suggest open your mouth and start praising. దేవుని వాక్యం తెలియజేయబడుతుందండి, ఎవరైతే ఆయన భయంతో ఉంటారో ఆయన ఆనందంతో నింపబడతారంట. How joyful are those who fear the Lord and delight in obeying His commandments. దేవుని ఎడల భయం కలిగిన వారు ఆనందంతో ఉంటారు. వారి పిల్లలు ఎక్కడైనా సరే వర్ధిల్తారంట, ఎక్కడైనా సరే జయం కలిగి ఉంటారంట. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తి అయితే దేవుడు నీకు జయాన్ని ఇచ్చే దేవుడు, దేవుడు నిన్ను నడిపించే దేవుడు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, those who fear the Lord do not fear bad news అంట. ఏ చెడు వార్తకి, ఏ దుష్ట వార్తకి, ఏ నష్ట వార్తకి భయపడరంట. They confidently trust the Lord to care for them. దేవుడు వారికి సహాయం చేస్తాడని, దేవుడు వారిని దీవిస్తాడని, దేవుడు వారిని నడిపిస్తాడని నమ్ముతారంట. They are confident and fearless and can face their foes triumphantly. ధైర్యమైన జీవితం, ఘనమైన జీవితం, జయకరమైన జీవితం దేవుని భయం కలిగి ఉంటే నీకు ఉంటుందండి. The fear of the Lord is the beginning of wisdom.
దేవుడు ఒకటి తెలియజేయబడుతుంది, దేవా నీ ఎడల భయం ఉంటే నేను పాపాన్ని లక్ష్యం చేయబడను. ఐ విల్ నాట్ హ్యావ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్. అసలు పాపాన్ని ఏమాత్రం మన హృదయం ఉంచడం అంట దేవుని భయం ఉంటే. ఈరోజు దేవుని భయం మీకు ఉందా? దేవుని భయం ఉంటే ఆయన్ని భయభక్తులతో ఆరాధించండి, భయభక్తులతో ఆయన సేవించండి, భయభక్తులతో ఆయన పూజించండి. అడోర్ హిమ్, అడోర్ హిమ్, praise him with reverence, praise him joyfully. Hallelujah, 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 మరొకసారి హల్లెలూయా, Thank you, Father. Thank you for everything that you're doing in our lives, Lord. అయ్యా ఈరోజు వేడుకుంటున్నాం, నీ భయం మాలో ఉండాలయ్యా, నీకు దగ్గరగా ఉండాలయ్యా, నీ ద్వారా నడిపించబడాలయ్యా, నీ సాక్షులుగా బ్రతకాలి ప్రభా. ఈ భూమి పైన ఉన్నంత వరకు నీ రక్షణ కార్యాన్ని, మా జీవితంలో అనుగ్రహించిన రక్షణ కార్యాన్ని భయభక్తులతో కొనసాగాలి ప్రభా. నీ రాజ్యంలో నీతో పాటు ఉండాలి, నీ రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండాలి ప్రభా. పరమ తండ్రి, నీ తలంపులు మా పట్ల గొప్పవి, నీ కార్యాలు మా పట్ల గొప్పవి. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారితో మాత్రమే నీ నిబంధన స్థిరపరిచే దేవుడు వెయ్యా. ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారితో మాత్రమే నీ స్నేహం చేసే దేవుడు వెయ్యా. ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారికి మాత్రం నీ మార్గాల్ని తెలియజేసే దేవుడు వెయ్యా.
ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారిని కాపాడే దేవుడివయ్యా. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారిని దీవించే దేవుడివయ్యా. ఎవరికైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారి తరాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడివయ్యా. దేవా, నీ భయము, నీ ఎడల భక్తి కలిగి ఉంటాం, మాకు జ్ఞానం కలిగి ఉంటాం కదా ప్రభా. దేవా, ఇదిగోనయ్యా, ఇక్కడ మేమందరం మేము ప్రకటిస్తున్నామయ్యా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉంటామని తెలియజేస్తాం ప్రభా. నిన్ను ప్రేమిస్తాము, అదే సమయంలో ఆ ప్రేమ చులకన చేయకుండా భయభక్తులతో ఉంటామని తెలియజేస్తున్నామయ్యా. నువ్వు మా తండ్రివి, నువ్వు మా సర్వానివి, నువ్వు మా స్నేహితుడివి. దేవు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడివయ్యా, నన్ను నమ్ముచున్నామయ్యా. ఈరోజు ఈ ఆవరణలో ఉన్నవారు దేవా, ఈ స్వరం ఎక్కడైతే వినబడుతుందో ఈ లైవ్ ద్వారా కానీ, ఎక్కడున్నవారు కానీ, ఎప్పుడు ఎక్కడ ఈ స్వరం విని అంగీకరిస్తున్నావు కూడా దేవా, నిన్ను మా రాజుగా చేసుకుంటామని ప్రకటిస్తున్నాం, నిన్ను మా దేవుడిగా ఉంచుతామని ప్రకటిస్తున్నాము, నీకే మా జీవితంలో మొదటి స్థానమని ప్రకటిస్తున్నాము, నీ ఎడల భయభక్తులతో జీవిస్తాము, నిన్ను భయభక్తులతో సేవిస్తామని ప్రకటిస్తున్నాము. దేవా, ఎవరెవరైతే సమర్పించుకుంటూ లోపడుతున్నారు దేవా, నీ భయము మాలో ఉండటం బట్టి మేము పాపం చేయమయ్యా. మమ్మల్ని పాపం నుండి కాపాడేది నీ భయమే ప్రభా. అయ్యా, నా నిత్య అగ్నిలోండి అయ్యా మమ్మల్ని రక్షిస్తానికి నీ ప్రియ కుమారుడి మా స్థానంలో నీవు బలి చేసి అయ్యా ఈరోజు మాకు విమోచన, రక్షణ మార్గాన్ని ఇచ్చి స్థిరులుగా, ధైర్యవంతులుగా, అభిషక్తులుగా, విశ్వాసపరులుగా, నీ యందు ఆనందించే జీవితం కలిగిన వారుగా, నీ ద్వారా వర్ధిల్ల బ్రతుకు కలిగిన వారు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటాం. నీ కృప కనికరుణతో మా జీవితాలను నడిపించమని, నిన్ను ఆరాధించే జీవితం, జయం కలిగిన జీవితంలో దయచేయమని యేసు నామములో అడిగి విడిచున్నాము తండ్రి, ఆమేన్.